హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనంలోని 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పై అంతస్తు నుంచి దట్టమైన పొగ వెలువడుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, నిమ్స్ అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? 5వ అంతస్తులో ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నటువంటి మొత్తం 5వ అంతస్తులో ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ లిఫ్ట్ పక్కన ఉన్నటువంటి ఒక ప్యానెల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ప్రస్తుతానికి మన సమాచారం అందుతుంది. దీంట్లో అక్కడ ప్యానెల్ బోర్డు లో ఉన్నటువంటి వైర్లు కాలిపోయి దట్టంగా అక్కడ పొగలు అలుముకున్నాయి. బయట నుంచి కూడా పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ విభాగం కావడంతో మొదట పైన ఉన్నటువంటి 5వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఆ పొగలంతా కూడా పై వరకు వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అక్కడికి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, మంటలు అదిపేందుకు ప్రయత్నించారు. దాంతో మరోవైపు అక్కడ ఉన్నటువంటి రోగులంతా కూడా ఆందోళనకు గురవుతుందో వెంటనే పంజాగుట్ట పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే 5వ అంతస్తులో ఎక్కువగా పేషెంట్స్ ఎవరు ఉండరు కాబట్టి కొంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే మిగతా వాళ్ళకు కూడా, ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమందిని పైకి పంపిస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ కనుక మంటలు వెంటనే ఆగిపోతే కనుక ఫైర్ సిబ్బంది అంతా అంతస్తు మెట్లపై నుంచి పైకి వెళ్లి వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కనుక అక్కడ మంటలు ఆగిపోతే వీళ్ళందరినీ కూడా క్లియర్ చేయడానికి చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారని నిమ్స్ అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు అయితే పూర్తి స్థాయిలో రావట్లేదు, కానీ పొగలు అలుముకున్నాయి. ఒకసారిగా ఈ ఘటన తోటి ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ అందరూ. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనంలోని 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పై అంతస్తు నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ అశ్విని, ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగంలోని 5వ ఫ్లోర్లో చిన్నగా మంటలు చెలరేగాయి. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే కనుక ఇప్పటికే ఇక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు ఆర్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే 5వ ఫ్లోర్లో కూడా చిన్నగా అంటే స్విచ్ బోర్డ్ ప్యానెల్లో వచ్చినటువంటి మంటల వల్ల పొగలు వచ్చాయని చెప్పి ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ అంతా దట్టంగా పొగలు వచ్చాయి కొద్దిసేపటి క్రితం. అలా దాంతోపాటు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫైర్ ఇంజన్ని కూడా తీసుకొచ్చారు. దాంతో అక్కడ సంబంధించినటువంటి 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి అక్కడ 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్లాసెస్ని అయితే బ్రేక్ చేసి దానికి సంబంధించినటువంటి మంటలను అయితే ఆర్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5వ ఫ్లోర్లో రోగులు ఎమర్జెన్సీ విభాగంలో ఉండేటువంటి రోగులు ఎవరూ లేకపోవడంతో ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు. కాకుండా
త్వరగా స్పందించడంతో ఇక్కడ ఎటువంటి అపాయం అయితే జరగలేదు. కాకుండా ఇప్పటికైతే ప్రస్తుతం ఇక్కడ పోలీసులు కూడా అందుబాటులోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దీనికి సంబంధించి వీళ్ళు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం 5వ ఫ్లోర్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఆ గ్లాసులు కూడా బ్రేక్ చేసి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే వాటర్ పంపించేసి ఇక్కడ ఫైర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానైతే చూసుకున్నారు. అందులో ఎవరు అంటే లేరని చెప్పి అయితే ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నారు. చూడొచ్చు, మనము గ్లాసులు బ్రేక్ చేసినవి విజువల్స్లో కూడా గ్లాసులు బ్రేక్ చేసినవి చూడొచ్చు. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎటువంటి అపాయం అయితే కలగలేదు అదృష్టవశాత్తుగా అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. చిన్నగా అంటే ఆ స్విచ్ బోర్డులో వచ్చినటువంటి సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని అయితే చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు శివరామకృష్ణ. वो देखो